గ్రామ దేవతలు కూడా మహాశక్తి స్వరూపాలైన చాలామందికి కొన్ని భావనలు అంటే మనకి ఎక్కడైనా పెద్ద దేవాలయాల్లో శక్తి స్వరూపిణి వేరు, అక్కడ యంత్రశక్తి ఉంటుంది, మంత్రశక్తి ఉంటుంది. గ్రామ దేవతలు అంటే ఏదో అందరూ చేస్తూ ఉంటారు అనేటువంటి కొన్ని భావనలు కొంతమందిలో మనకి కనిపిస్తూ ఉంటాయి. కానీ నిజానికి గ్రామ దేవతలు కూడా మహాశక్తి స్వరూపాలే, ఆదిశక్తి స్వరూపాలే. అయితే మనం భక్తి శ్రద్ధలతో మంత్రపూర్వకంగా యంత్రప్రతిష్ఠ ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి దేవాలయాల్లో చేస్తూ ఉంటాం. కానీ గ్రామదేవతల విశిష్టత కూడా చాలా గొప్పది. గ్రామదేవతల పేర్లు మనం చూసినప్పుడే మనకి అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ ఏమిటంటే గ్రామదేవతలు అనేటువంటి వాళ్ళు 7 అక్క చెల్లెళ్ళని, వాళ్ళు ప్రతి గ్రామంలో ఒక గ్రామాన్ని తీసుకొని దానికి ఆ గ్రామాన్ని వాళ్ళు రక్షించడానికి అక్కడ ఆ గ్రామంలో ఉంటారు అనేటువంటి విషయాన్ని కూడా మనకి చెప్తూ ఉంటారు. అయితే ప్రతి ఇంటికి కూడా ఒక గ్రామదేవతని కొలిచేటువంటి ఆనవాయితీ ఉంది. ఆయా గ్రామాల్లో అన్ని వర్గాల వాళ్ళు, అగ్రం నుంచి అందరూ కూడా అన్ని వర్గాల వాళ్ళు కూడా గ్రామదేవతకి పూజించటం అంటే, మీరు అమ్మవారికి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని పూజించినప్పటికీ కూడా గ్రామదేవతలకి కూడా ప్రత్యేకంగా పూజ చేస్తారు. అయితే ఎలాంటి సందర్భాల్లో చేస్తారు? ఈ ఆషాఢ మాసంలో మాస ప్రత్యేకత వలన చేస్తారు. అలా కాకుండా కూడా గ్రామదేవతలకి ప్రత్యేకంగా పూజ చేసేటువంటి తిథులు, కొన్ని వేళలు, కొన్ని సమయాలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇళ్లల్లో ఉండేటువంటి ఆనవాయితీల్ని తరచి చూసినప్పుడు పిల్లల్ని రక్షించడం కోసం పోలేరమ్మకి పూజ చేయాలని చెప్పేసి శ్రావణ బహుళ అమావాస్య రోజు పొలాల అమావాస్య అని చెప్పేసి గ్రామదేవతని పూజిస్తూ ఉంటారు. తెలుగునాట చాలామంది, అంటే అటు ఆంధ్రదేశంలోనూ ఇటు తెలంగాణలో కూడా చాలామంది పొలాల అమావాస్య పూజ చేస్తూ ఉంటారు. పిల్లలను రక్షించమని పోలేరమ్మను వేడుకుంటూ ఉంటారు. కొంతమంది రేణుకాదేవిని, కొంతమంది ఎల్లమ్మని, కొంతమంది మైసమ్మని, అలా గ్రామదేవతల్ని పూజిస్తూ ఉంటారు. ఏ సందర్భాల్లో ఇంట్లో గృహప్రవేశం జరిగినా, ఉపనయనం జరిగినా, వివాహం జరిగినా, లేదా ఏదైనా అనర్థాలు అస్తమానం జరుగుతూ ఉన్నా వాళ్ళందరూ కూడా ఆ అనర్థాలు జరగకూడదని, లేదా వివాహం అయితే దానికంటే ముందు రోజు మామూలుగా ఏం చేస్తుంటారు, రాటం వేసి పసుపు కొడతారు. పసుపు కొట్టిన తర్వాత పెళ్లి కూతుర్ని కానీ పెళ్లి కొడుకును కానీ తయారు చేసే ముందు రోజు కానీ, ఉపనయనం ముందు రోజు కానీ గ్రామదేవతకి పూజ చేయటం అనేటువంటి ఆనవాయితీ ఉంటుంది. కొంతమందికి ఏమో శుభకార్యం అయిపోయిన తర్వాత చేయటం అని ఉంటుంది. ఆ గ్రామదేవత పూజ చేసినప్పుడు ఆ ఇంటి ఆడపడుచుని పిలిచి గ్రామదేవతగా పూజించి ఆవిడకి ఇచ్చేటువంటి వాయనం ఇంటి ఆడపడుచుకిస్తూ ఉంటారు. గ్రామదేవతకి ఆ ఇంట్లో ఆ రోజు పూజ చేస్తూ ఉంటారు. ఈరోజు మా ఇంట్లో ఎల్లమ్మకి పూజ చేశాం, ఇంకా మిగతా ఇంటి పేర్ల వారెవరూ కూడా రాకూడదు, ఆ ఇంటి ఆడపడుచు, ఆ ఇంటి వ్యక్తులు మాత్రమే ఆ రోజు పూజ చేసి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటారు. అలా కొన్ని ఇళ్లల్లో గ్రామదేవతలకి పూజ చేసేటువంటి ఆనవాయితీ ఉంటుంది. వారి ఊరిలో ఉండేటువంటి గ్రామదేవతకి పూజ చేయకుండా శుభకార్యాలు చేస్తే కూడా అడ్డంకులు వస్తాయి అనేటువంటి నానుడి కూడా ఉంది. గ్రామదేవతల్ని నిర్లక్ష్యం చేయటం వలన కూడా అనర్థాలు జరుగుతాయి అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఎవరెవరు ఏ ఊరి నుంచి వచ్చారో వారికి ఉండేటువంటి ఆ గ్రామదేవతని అప్పుడప్పుడు వెళ్ళి దర్శించుకుని పూజలు చేస్తూ వస్తూ ఉండాలిట. అలా చేయటం వలన గ్రామదేవత వలన కోపానికి వాళ్ళు గురి కాకుండా ఆవిడ అనుగ్రహానికి పాత్రలవుతారు అనేటువంటి విషయాన్ని కూడా చెప్తూ ఉంటారు. అందుకని గ్రామదేవతలకి, మీ గ్రామంలో ఉండేటువంటి దేవతకి మీకు ఆనవాయితీ ప్రకారం ఏ విధంగా పూజ చేస్తూ ఉన్నారో అలా మీరు విదేశాల్లో ఉంటే స్వదేశానికి వచ్చినప్పుడు, లేదా ఈ దేశంలోనే ఉంటే అప్పుడప్పుడైనా వెళ్ళి, లేదా కనీసం శుభకార్యాలు జరిగినప్పుడైనా వెళ్ళి ఆ గ్రామదేవతకి పూజ చేసి చీర సారే లాంటివి పెట్టి అనుగ్రహం తీసుకొని రావడం విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాకుండా ఇంట్లో ఎవరికైనా అమ్మవారు కానీ లేదా ప్రమాదకరమైనటువంటి వ్యాధులు కానీ వచ్చినప్పుడు చల్లగా చూడమని చెప్పేసి గ్రామదేవతకి వేప కొమ్మలు, తర్వాత కుండలో నీళ్లు పోసి ప్రదక్షిణలు చేసి అభిషేకం చేసి అక్కడ నీటి కుండలు పెట్టి వస్తూ ఉంటారు. ఆవిడికి పెరగన్నం, పొలగన్ నైవేద్యం పెడుతూ ఉంటారు. అలా చేయటం వలన ఆవిడ అనుగ్రహం వలన ఆ రోగాలు తప్పిపోతాయి అనేటువంటి భావన కూడా ఉంది. అయితే అసలు నిజానికి ఈ గ్రామదేవతలు వేరా, వీళ్ళు కూడా మహాశక్తి స్వరూపాలేనా అనేటువంటి అనుమానం, సందేహం చాలామందికి కలగవచ్చు. ఆ పేర్లను తరచి చూసినప్పుడు ఆ దేవతలు ఎవరు అనేటువంటి విషయం మనకి కొద్దిగా లాజిక్గా ఆలోచిస్తే అర్థమవుతుంది.